హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియోలో నేను మన భారత రాజ్యాంగానికి గల ప్రధాన మూలాధారాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే దీంట్లో చాలా కన్ఫ్యూజన్కి గురిచేసే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా మొత్తం 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన రాజ్యాంగ పరిషత్ సభ్యులు మన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అందుకే మనది చాలా అతిపెద్ద, ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, సుదీర్ఘమైన రాజ్యాంగం అని పేర్కొంటారు మన రాజ్యాంగాన్ని. ఒకసారి చూసినట్లయితే కన్ఫ్యూజన్ గురి చేసే అంశాలు చాలా ఉన్నాయి. ఎగ్జామ్స్లో ఎగ్జామినరు కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అంశాలని జాగ్రత్తగా క్షుణ్ణంగా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఒకసారి చూసినట్లయితే కన్ఫ్యూజన్ గురి చేసే అంశాలు ఏమి ఉన్నాయి? అత్యవసర అధికారాలు ఉన్నాయి. అదే అత్యవసర కాలంలో అనుసరించే పద్ధతులు, సమైక్య వ్యవస్థ నిర్మాణం, గవర్నర్ పదవి, గవర్నర్ ఎన్నిక, ఏకీకృత న్యాయ వ్యవస్థ, అదేవిధంగా స్వతంత్ర న్యాయ వ్యవస్థ, రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతి, అదేవిధంగా తొలగించే పద్ధతి, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం, నెక్స్ట్ అదేవిధంగా లోక్సభ సభ్యులు ఎన్నుకునే విధానం, ఫెడరల్ కోర్టు, సుప్రీంకోర్టు. అంటే ఇటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, లిటిల్ బిట్ డిఫరెన్సెస్. ఈ డిఫరెన్సెస్ తెలియకపోతే, అంటే పాలిటీలో ఆ పదానికి కీవర్డ్కున్న మీనింగ్ తెలియపోయినట్లయితే మనం ఆన్సర్ని తప్పుగా గుర్తించే అవకాశం ఉంది. అందుకని చాలా ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ తెలిసేటట్టు నేను ఈ అంశాలను వివరించడం జరిగింది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు, ఆన్సరు ఈజీగా గుర్తించవచ్చు. చాలా ఇంపార్టెంటు. ఈ రాజ్యాంగ మూలాధారాల మీద కూడా తరచుగా ప్రశ్నలు రావడం, రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏ దేశం నుంచి ఎటువంటి అంశాన్ని మన రాజ్యాంగం స్వీకరించిందనే అంశాలని అడగటం జరుగుతుంది. ముఖ్యంగా మన రాజ్యాంగంలో దాదాపుగా మొత్తం 70% అంశాలన్నింటినీ కూడా భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచే స్వీకరించారు. అందుకనే దీనిని, అంటే భారత ప్రభుత్వ చట్టం 1935ని మన రాజ్యాంగం యొక్క మాతృక లేదా నకలు లేదా జిరాక్స్ అని కూడా అంటారు. ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ నేను చర్చించడం జరిగింది. చూసినట్లయితే భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి ఏమేమి స్వీకరించాం? సమైక్య వ్యవస్థను స్వీకరించాం. ఇక్కడ వ్యవస్థ ఉంది, దీన్ని B1తో చూపించాను. అంటే నేను కొన్ని కోర్సు రూపంలో చూపించడం జరిగింది. డిఫరెన్స్ ఉన్న కాడ B1, B2 అని, A1, A2 అని. మీరు చదివేటప్పుడు, చూసేటప్పుడు కూడా నేను PDF అప్లోడ్ చేస్తాను. ఆ PDFలో చదివేటప్పుడు కూడా B1, B2, A1, A2 ఆ కోడ్లను పరిశీలించి చదవండి, ఎటువంటి కన్ఫ్యూజన్ కాకుండా ఉంటారు. సమైక్య వ్యవస్థను స్వీకరించడం జరిగింది. అంటే 1935లో ప్రవేశపెట్టబడిన ఈ సమైక్య వ్యవస్థను సైమన్ కమిషన్ సూచనలు అనుసరించి ప్రవేశపెట్టారు. ఆ సమైక్య వ్యవస్థను మనం యథాతథంగా మన తర్వాత రూపొందించుకున్న రాజ్యాంగంలో స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ఫెడరల్ కోర్టు 1930 చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేసిన దాన్ని కూడా మనం స్వీకరించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం సుప్రీంకోర్టు అంటున్నాం. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజనకు సంబంధించి కూడా 30 చట్టం ప్రకారమే తీసుకోవడం జరిగింది. రాష్ట్రపతి పాలన, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అంశాన్ని స్వీకరించడం జరిగింది. అత్యవసర అధికారాలు, ఇక్కడ అత్యవసర పరిస్థితి కాలంలో ఎటువంటి అధికారాలు ఎవరికి సంక్రమిస్తాయి? పార్లమెంటుకా, రాష్ట్రపతికా, గవర్నర్కా, ఎవరికి సంక్రమిస్తాయని అటువంటి అధికారాలన్నీ కూడా ఈ 1930 చట్టంలో నుంచే స్వీకరించడం జరిగింది. ఇది కూడా వేరే చోట అత్యవసర అధికారాలకు సంబంధించి దక్షిణాఫ్రికా రాజ్యాంగం స్వీకరించాం. ఆ పరిస్థితుల గురించి, పద్ధతులు, అనుసరించే పద్ధతుల్ని, ఆ డిఫరెన్స్ అన్నిటి కూడా నేను మీకు చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారాలు, అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా 1935 చట్టం నుంచే మనం స్వీకరించడం జరిగింది. అంటే అఖిల భారత సర్వీసులను ఎంపిక చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మనం స్వీకరించడం జరిగింది. గవర్నర్ పదవిని కూడా స్వీకరించడం జరిగింది. గవర్నర్ పదవి 30 చట్టం ప్రకారం, అదే గవర్నర్ నియామకం అయితే ఎలా నియమిస్తారు, ఎలా ఎన్నుకుంటారని కెనడా రాజ్యాంగం నుంచి. దాని డిఫరెన్స్ని తెలియజేయడం నేను ఇక్కడ మీకు కోడ్ను సూచించడం జరిగింది. ఆ డిఫరెన్స్ తెలుసుకోండి, చాలా ఇంపార్టెంటు. అంటే ఈ అంశాలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సార్ ఇన్ని అంశాలు ఉన్నాయి కదా, ఏది ఏ దేశం నుంచో వస్తుంది, మరి వీటికైనా కోడ్ ఏమన్నా లేదా అంటే, కోడ్ దీనికి ప్రత్యేకంగా మన కోడ్ రూపొందించడం కష్టం అండి. కాకపోతే దీన్ని చాలా లోతుగా ఆలోచించి, డెప్త్గా ఆలోచించి ఈజీగా గుర్తించవచ్చు. ఈ అంశాలన్నీ ఇప్పుడు మన భారతదేశంలో అమలుపరుస్తున్న అంశాలే కదండి. సమైక్య వ్యవస్థ కావచ్చు, అటు కేంద్రము, రాష్ట్రాలు, అధికార విభజన, ఫెడరల్ కోర్టు అండ్ సుప్రీంకోర్టు ఉంది, కేంద్ర రాష్ట్ర సంబంధాల అధికార విభజన ఇప్పుడు ఉంది, రాష్ట్రపతి పాలన విధిస్తున్నారు, ఎమర్జెన్సీ టైంలో అధికారాలు ఉన్నాయి, రాష్ట్రపతి విచక్షణ అధికారం ఉంది, అఖిల భారత సర్వీసులను నియమిస్తున్నారు, గవర్నర్ పదవి ఉంది. ఇప్పుడు ఉన్నవే కాబట్టి ఇవన్నీ కూడా మన చట్టం నుంచే స్వీకరించడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్న అధికారం. భారత ప్రభుత్వ చట్టంలో
ఇవన్నీ కూడా భారతదేశం సొంతంగా రూపొందించిన నియమాలు. ఏ దేశం నుంచి కూడా స్వీకరించలేదు కొన్ని అంశాలని. దాదాపు భారత ప్రభుత్వ చట్టంలో దాదాపు 70 అంశాలను కూడా భారతదేశం మన దేశానికి అనుగుణంగా రూపొందించుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసినట్టయితే చాలా ఇంపార్టెంట్ బ్రిటన్. మరి బ్రిటన్ నుంచి ఏమేమి స్వీకరించాము చూడండి. ఏక పౌరసత్వం అంటే మన దేశానికి లేదా మన దేశంలో ఉన్న పౌరులకి ఒకే ఒక పౌరసత్వం ఉంటుంది. దాన్ని ఏక పౌరసత్వం అంటాం. అంటే భారతదేశంలో నివసించే పౌరులందరూ కూడా ఒకటే పౌరసత్వం ఇది ఇవ్వబడుతుంది. అంటే రాష్ట్రాల్లో రాష్ట్ర పౌరసత్వం, అమెరికాలో మాదిరిగా అమెరికా దేశ పౌరసత్వం, అదేవిధంగా రాష్ట్రాల పౌరసత్వం అంటే ద్వంద్వ పౌరసత్వం కాదు, ఏక పౌరసత్వం. ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఒకే న్యాయ వ్యవస్థ ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు, దాని కింద హైకోర్ట్స్, దాని కింద జిల్లా కోర్టులు, దాని కింద ఇంకా మున్సిపల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు చిన్న చిన్నవి ఉంటాయి కదా. ఈ కోర్టుల వ్యవస్థ నిర్మాణం గురించి కోర్టులు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. దీన్ని ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటాం. అదేవిధంగా ఎన్నికల యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషను ఎలా ఎన్నికలు నిర్వహించాలనే విషయాన్ని కూడా మనం బ్రిటన్ నుంచే. సమన్యాయ పాలన, అందరికీ ఒకటే న్యాయం అంటాం. సమన్యాయ పాలన కూడా బ్రిటన్ నుంచే. పార్లమెంటు నిర్మాణం, క్యాబినెట్ ప్రభుత్వం. ఇప్పుడు పార్లమెంట్ నిర్మాణం ఎలా ఉంది? రాష్ట్రపతి, అదేవిధంగా లోక్సభ, రాజ్యసభ, ఈ విధంగా పార్లమెంట్ నిర్మాణం ఉంది. క్యాబినెట్ ప్రభుత్వం అంటే వెస్ట్ మినిస్టర్ గవర్నమెంట్ అంటాం. అంటే ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉండే మంత్రిమండలి పరిపాలన నిర్వహిస్తుంది. దీన్ని క్యాబినెట్ ప్రభుత్వం అంటాం. స్పీకరు లోక్సభకి, రాజ్యసభకి, అదేవిధంగా శాసనసభలకి రాష్ట్రాల శాసన స్పీకర్ ఎన్నికను. శాసన ప్రక్రియలు, ఎటువంటి శాసనాలు చేస్తున్నారు, కార్యనిర్వహణ కార్యక్రమాలు ఎలా ఉన్నాయని శాసన ప్రక్రియలు. దేశాధిపతి నామమాత్ర అధికారిగా వ్యవహరించడం. అంటే రాష్ట్రపతి, మన దేశాధిపతి రాష్ట్రపతి అంటాం, నామమాత్రగా. మరి ఇంగ్లాండ్ ఏంది? ఇంగ్లాండ్లో బ్రిటిష్ రాణి లేదా రాజు అక్కడ నామమాత్ర అధికారిగా ఉంటారు. అక్కడ పార్లమెంటరీ ప్రభుత్వమే పరిపాలన చేస్తుంది. దాన్ని కూడా మనం ఇంగ్లాండ్ నుంచే స్వీకరించాం. ఉద్యోగుల ఎంపికల పద్ధతులు, అంటే పరిపాలనలకు అవసరమైన ఉద్యోగులను ఏ విధంగా ఎంపిక చేయాలనే పద్ధతులను కూడా బ్రిటన్ నుంచే స్వీకరించడం జరిగింది. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, కూడా అన్నాను, ఇవన్నీ కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలు ఉంటాయి. మనదేంది? పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ కాలం పరిపాలించడం వల్ల వారి పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని వివిధ చట్టాల ద్వారా, చార్టర్ చట్టాల ద్వారా, కౌన్సిల్ చట్టాల ద్వారా, అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టాల ద్వారా మన దేశంలో ప్రవేశపెట్టారు. అదే వ్యవస్థ ఇప్పుడు కూడా అమల్లో ఉంది. మన స్వాతంత్రం వచ్చాక కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకొని పరిపాలన చేసుకుంటున్నాం. వాటికి సంబంధించినవే ఇవన్నీ కూడా. పార్లమెంటు నిర్మాణం కావచ్చు, క్యాబినెట్ ప్రభుత్వం కావచ్చు, స్పీకర్ కావచ్చు, ప్రక్రియలు కావచ్చు, దేశాధిపతి నామమాత్ర అధికారిగా ఉండటం కానీ, ఉద్యోగ స్వామి ఎంపిక కానీ, సమన్వయ పాలన కానీ, ఎన్నికలు కానీ, ఏకీకృత న్యాయ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా బ్రిటన్ వాళ్ళు ప్రవేశపెట్టినవే. అందుకని ఇవన్నీ కూడా మనం బ్రిటన్ నుంచే స్వీకరించాం. ఇలా గుర్తుంచుకోండి. అంటే మన దేశ పాలనకు సంబంధించిన ఏ అంశం వచ్చినా కానీ, అది బ్రిటన్ నుండి అని గ్రహించండి. అదే సింపుల్ కోడ్ లేదా లాజిక్. చాలా చాలా ఇంపార్టెంట్. దేశ పరిపాలనకు అవసరమైన, అంటే దేశ శాసన ప్రక్రియలకు, పరిపాలన ప్రక్రియలకు అవసరమైన వ్యవస్థ అంతా కూడా బ్రిటన్ నుంచే వచ్చింది. ఎందుకని వారు మనల్ని పరిపాలించారు కావున. అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఐర్లాండ్ దేశం నుంచి ఏం స్వీకరించడం జరిగింది? ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు. అదేవిధంగా ఐర్లాండ్ ఎన్నిక విధానం, రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. అదేవిధంగా రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేయటం. ఇది గత పరీక్షలలో కూడా అడిగారు. రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేయడాన్ని ఏ దేశం నుంచి స్వీకరించడం జరిగిందంటే ఐర్లాండ్ నుంచి స్వీకరించడం జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక విధానం ఏ విధంగా ఎన్నుకుంటారు? ప్రాతినిధ్య పద్ధతిన, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన 55వ ఆర్టికల్ ప్రకారం. దీనిని కూడా మనం చదువుకోవడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. చాలా చాలా ఇంపార్టెంట్. ఆదేశిక ఎన్నిక, ఈ విధంగా నామినేట్ చేయడం. నెక్స్ట్ అమెరికా రాజ్యాంగం నుంచి మనం ఏం స్వీకరించాం? ప్రాథమిక హక్కులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కామన్. అమెరికా నుంచి హక్కులు. అదేవిధంగా రాజ్యాంగ ప్రవేశికని, దేశాధిపతి పేరు మీద పాలన నిర్వహించడం. ఇంగ్లాండ్ నుంచి ఏం చేశాం? దేశాధిపతి నామమాత్ర అధికారిగా ఉంటాడు అని పేర్కొంటుంది. ఇక్కడ దేశాధిపతి అంటే అధ్యక్షుడి పేరు మీద పాలన నిర్వహించడం. రాజ్యాంగ ఆధిక్యత. ఇక్కడ రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగ ఆధిక్యత. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ.
మరి ఇక్కడ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఇంగ్లాండ్లో వచ్చేసి ఏకీకృత అంటే ఏంది, ఒకే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో మిగతా న్యాయ వ్యవస్థలన్నీ పనిచేస్తే ఒకే విధానం ఉంటుంది. కానీ ఇక్కడ స్వతంత్ర ప్రతిపత్తి అంటే ఈ ఇంగ్లాండులో న్యాయ వ్యవస్థ క్యాబినెట్లో లేదా కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థలో భాగంగా ఉంటుంది. అక్కడ శాసన పరిపాలనా శాఖలు, న్యాయశాఖ అన్నీ కూడా కలిసే ఉంటాయి, 3 కలిసే ఉంటాయి. కానీ అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించిన ఈ స్వతంత్ర ప్రతిపత్తి న్యాయ వ్యవస్థ అంటే మన దేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉంటుంది, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. అంటే కేంద్ర లేదా శాసన మరియు కార్యనిర్వాహక వ్యవస్థలో భాగంగా ఉండదు, వేరు చేస్తారు. మనం చదువుకున్నాం కదా 51వ ఆర్టికల్ ప్రకారం శాసన వ్యవస్థ నుంచి లేదా కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేసి స్వతంత్రంగా ఉంచారు. ఆ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థను అమెరికా నుంచి స్వీకరించాం. ఆ డిఫరెన్స్ తెలుసుకోండి. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఏమిటి, అదేవిధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అంటే ఏంటి, మరలా చివరిలో నేను ఇటు యొక్క డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యాయ సమీక్ష అంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు సమీక్షించే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది. అది కూడా అమెరికా నుంచి స్వీకరించాం. ఉపరాష్ట్రపతి పదవి మరియు రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించడం. ఉపరాష్ట్రపతి పదవిని మనం అమెరికా నుంచే తీసుకున్నాం. అటువంటి ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించే విధానాన్ని అమెరికా నుంచి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, రాష్ట్రపతిని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతి. ఇక్కడ ఏంది, రాష్ట్రపతిని న్యాయమూర్తుల్ని ఎన్నుకునే పద్ధతి ఎక్కడి నుంచి, ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఐర్లాండ్ నుంచి ఎన్నుకునే పద్ధతి. కానీ అమెరికా నుంచి తొలగించే పద్ధతి అంటే అభిశంసన పద్ధతి లేదా మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించే పద్ధతిని అమెరికా నుంచి స్వీకరించాం. ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. నెక్స్ట్ కెనడా రాజ్యాంగం నుంచి చూసినట్లయితే ఇది కూడా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో తరచు వార్తలలో ఉంటుంది. ఈ గవర్నర్ నియామకం కావచ్చు, గవర్నర్ల అధికారాలు కావచ్చు. ఈ సమైక్య వ్యవస్థని 1935 ప్రకారం స్వీకరిస్తే ఆ వ్యవస్థని, మన సమైక్య వ్యవస్థ ఎలా ఉండాలి, దాని యొక్క నిర్మాణం ఎలా ఉండాలి అనేది మనం కెనడా నుంచి స్వీకరించాం. అమెరికా కూడా సమైక్య వ్యవస్థే, కానీ అమెరికాలోని రాష్ట్రాలు అమెరికా నుండి విడిపోయే అధికారం కలిగి ఉంటాయి. మరి కెనడా కూడా సమైక్య వ్యవస్థే, కానీ కెనడాలోని రాష్ట్రాలు అంటే కెనడా దేశంలోని రాష్ట్రాలు సమైక్య నుంచి విడిపోయే అవకాశం లేదు. అదే విధానాన్ని మనం కూడా మన దేశం స్వీకరించడం జరిగింది. అంటే ఈ నిర్మాణం అనేది ఎక్కడి నుంచి స్వీకరించాం, కెనడా నుంచి స్వీకరించాం. బలమైన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మన దేశంలో కూడా అదే ఉంది కదా, బలమైన కేంద్ర ప్రభుత్వం, బలహీన రాష్ట్రాల ప్రభుత్వాలు. అంటే చివరికి బలమైన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిక్యతే చెల్లుతుంది, రాష్ట్రాల యొక్క ఆధిక్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ అమెరికాలో రాష్ట్రాలకే స్పెసిఫిక్గా పవర్స్ ఉంటాయి. అదేవిధంగా కేంద్రానికి అంటే అమెరికాకి సెంట్రల్కి దానికి మాత్రం స్పెసిఫిక్గా పవర్స్ అంటే అమెరికాలో మాదిరి కాకుండా కెనడాలో ఏంది బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరిచి బలహీన రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పరిచారు. అదే విధానాన్ని మనం కూడా స్వీకరించడం జరిగింది. అందుకని అప్పుడప్పుడు భారతదేశంలోని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుందంటే దానికి ఉదాహరణ బలమైన కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ అవశిష్టాధికారాలు కేంద్రానికి చెందుట. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ అవశిష్టాధికారాలు కేంద్రానికి చెందుట అంటే ఏంది, మనం అధికార విభజన జరిగినప్పుడు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉంటుంది. ఆ 3 జాబితాల్లో లేకుండా మిగిలిపోయిన అంశాలన్నింటినీ అవశిష్టాధికారాలు అంటారు. వాటిపైన చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. దీనిని మనం కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. కానీ ఈ అవశిష్ట అధికారాలు వచ్చేసి అమెరికా రాజ్యాంగంలో అయితే రాష్ట్రాలకి కట్టబెట్టడం జరిగింది. ఆ డిఫరెన్స్ని తెలుసుకోండి. అదేవిధంగా గవర్నర్ నియామకం, మనం అక్కడ గవర్నర్ వ్యవస్థను తీసుకున్నాం 1935 నుంచి. ఇక్కడ ఎలా నియామకం చేయాలనే విధానాన్ని కెనడా నుంచి తీసుకున్నాం. రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాని కోరటం అంటే న్యాయ ప్రక్రియ విషయంలో ఏదైనా బిల్లును ఆమోదించే విషయంలో న్యాయపరమైన అంశాల కోసం సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి కోరటం జరుగుతుంది 143 ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ ఆస్ట్రేలియా నుంచి ఏమేమి స్వీకరించారు, ఉమ్మడి జాబితా అంటే రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, అదేవిధంగా ఉమ్మడి జాబితాని. అలా అంటే ఉమ్మడి జాబితాని తీసుకోవడం జరిగింది. ఉభయ సభల సంయుక్త సమావేశం, రాజ్యసభ, లోక్సభ సభల యొక్క సంయుక్త సమావేశాన్ని తీసుకోవడం జరిగింది. వ్యాపార వాణిజ్య చట్టాల గురించి, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, పిల్స్ అంటాం, పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్స్ అంటాం, వీటిని కూడా స్వీకరించడం జరిగింది. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉమ్మడి వ్యాపార వాణిజ్యాలు, లేదా సింపుల్గా కోడ్ ఏంటంటే ఆస్ట్రేలియా క్రికెట్ టీము ఎలా ఆడతారు, ఉమ్మడిగా టీం సభ్యులుగా ఆడటం వల్ల వాళ్ళు ఎక్కువ వరల్డ్ కప్లు గెలిచారు కాబట్టి అట్లా ఉమ్మడిగా ఉభయ వ్యాపారాల గుర్తుంచుకోండి. నెక్స్ట్ కంట్రీ వచ్చేసి జపాన్. ఇది ఇంపార్టెంట్, రెగ్యులర్గా పరీక్షలు అడిగే అంశం.
జపాన్ నుంచి చట్టంచే నిర్ధారించబడిన పద్ధతిలోనే ఏ చట్టాన్ని అమలు చేయాలి, ఏ యొక్క వ్యక్తినైనా కానీ అరెస్ట్ చేయడం అనేది పేర్కొనడం జరుగుతుంది. చట్టంచే నిర్ధారించబడిన పద్ధతి చాలా ఇంపార్టెంటు. అత్యవసర పరిస్థితి కాలంలో జీవించే హక్కును రద్దు చేయకుండా ఉండుట, ఇది కూడా జపాను జీవించే హక్కు, ఇలా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అత్యవసర ఎమర్జెన్సీ విధించినప్పుడు అన్ని ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేయవచ్చు, కానీ ఒక్క జీవించే హక్కును మాత్రం సస్పెండ్ చేయడానికి వీల్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది జపాన్ నుంచి స్వీకరించడం జరిగింది. జర్మనీ ఎమర్జెన్సీ, ఇలా రైమింగ్ వర్డ్ ద్వారా గుర్తుంచుకోండి. అత్యవసర పరిస్థితి కాలంలో అనుసరించే పద్ధతుల గురించి స్వీకరించాం. అత్యవసర పరిస్థితి కాలంలో అధికారాల గురించి 1935 చట్టం అయితే అనుసరించే పద్ధతులు, ఎటువంటి పద్ధతులు అనుసరించాలనే అంశాలని జర్మనీ నుంచి స్వీకరించడం జరిగింది. మరి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులను కూడా రద్దు చేసే అంశాన్ని కూడా మనం జర్మనీ నుంచే విధించడం జరిగింది. ఎక్కువగా ఈ జపాను, జర్మనీ నుంచి స్వీకరించిన అంశాలను అడగడం జరుగుతుంది. ఎందుకని ఎమర్జెన్సీ అనేది భారతదేశంలో అటు అధికారికంగా విధించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు కూడా అప్రకటిత ఎమర్జెన్సీ విధించబడిందని నరేంద్ర మోడీ గవర్నమెంట్ మీద విమర్శలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ అంశాలను ఎక్కువగా అడిగే అవకాశం ఉంది కరెంట్ పాలిటీలో. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ పద్ధతులు, అంటే అమెండ్మెంట్స్ అంటే రాజ్యాంగ సవరణ పద్ధతులు స్వీకరించారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సౌత్ ఆఫ్రికా సవరణ పద్ధతులు, ఇలా గుర్తుంచుకోండి. జర్మనీ ఎమర్జెన్సీ. రష్యా అంటాం, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటాం, యుఎస్ఎస్ఆర్ అంటాం, ఇప్పుడు రష్యా అంటున్నాం. ప్రాథమిక విధులను స్వీకరించడం జరిగింది. వీటిని 51A చేర్చడం జరిగింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, అంటే ప్రజలందరికీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా న్యాయాన్ని చేకూర్చే అంశాన్ని కూడా మనం ఇక్కడ రష్యా నుంచి స్వీకరించడం జరిగింది. వీటిని మనం ప్రవేశికలో చూడవచ్చు. నెక్స్ట్ స్విట్జర్లాండ్ నుంచి ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి మధ్య సమిష్టి బాధ్యత అనే సూత్రాన్ని మనం స్విట్జర్లాండ్ నుంచి స్వీకరించడం జరిగింది. స్విట్జర్లాండ్ సమిష్టి బాధ్యత, ఇలా గుర్తుంచుకోండి. ఫ్రాన్స్ నుంచి చాలా ఇంపార్టెంట్, ఇది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఇది కూడా రాజ్యాంగ ప్రవేశకులోనే చేర్చడం జరిగింది. ఫ్రాన్స్ నుంచి స్వీకరించారని. రిపబ్లిక్ పద్ధతి, అంటే ఫ్రాన్స్ రిపబ్లిక్ అంటాం కదా, అదేవిధంగా దీని గణతంత్ర విధానం అంటాం. అంటే దేశ అధ్యక్షుడిని, అంటే రాచరికంగా కాకుండా వంశపారంపర్యంగా కాకుండా ప్రజలచే ఎన్నుకునే విధానాన్ని మనం, అంటే ఇక్కడ ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం రిపబ్లిక్ పద్ధతిని. అదేవిధంగా ప్రోటెన్ స్పీకర్, అంటే కొత్తగా ఎన్నికైన సభ మొదటిసారిగా సమావేశమైనప్పుడు అధ్యక్షత వహించడానికి ఈ ప్రోటెన్ స్పీకర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రోటెన్ స్పీకర్ అంటే సభలో అత్యంత వయసు రీత్యా సీనియర్ వ్యక్తిని స్పీకర్గా నియమించే సాంప్రదాయాన్ని మనం ఫ్రాన్స్ నుంచి స్వీకరించడం జరిగింది. ఈ మధ్య కొత్తగా ఏర్పాటైన లోక్సభలో ప్రోటెన్ స్పీకర్గా కాంగ్రెస్కు చెందిన సురేష్ గారిని ఎన్నుకోవాలనుకుంటే ఆయన ఎక్కువసార్లు సీనియర్, అంటే ఎంపీ పదవిరీత్యా ఎక్కువసార్లు ఎన్నికయ్యాడు. కానీ వాస్తవానికి పదవిరీత్యా కాదండి, వయసులో ఎవరైతే సీనియర్ వ్యక్తి ఉంటారో అతన్ని ప్రోటెన్ స్పీకర్గా ఎంపిక చేసే విధానం ఫ్రాన్స్లో ఉంది. అదే సాంప్రదాయాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఎగువ సభ సభ్యులను దిగువ సభ సభ్యులు ఎన్నుకునే పద్ధతి, అదేంటి సార్ మరి ఇక్కడ కూడా ఉంది కదా అంటారు కదా. రాజ్యసభ సభ్యులు ఎన్నిక అంటే రాజ్యసభ సభ్యులు మన దేశంలో ఎలా ఎన్నుకుంటున్నారు, ఇటు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు ఎన్నుకుంటున్నారు, అదేవిధంగా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా ఎన్నుకుంటున్నారు. కానీ రాష్ట్రాలకు, అంటే ఇక్కడ రాజ్యసభ సభ్యుల్ని లోక్సభ సభ్యులు ఎన్నుకునే ఒక అంశాన్ని ఈ నార్వే నుంచి స్వీకరించడం జరిగింది. ఈ అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పై అంశాల్లో కన్ఫ్యూజన్ గురి కాకుండా నేను ఇక్కడ కొన్ని అంటే సపరేట్గా రాసాను చూడండి. కన్ఫ్యూజన్ గురి చేసే అంశాలు ఏమున్నాయి అంటే అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఉండే అధికారాలు, అత్యవసర పరిస్థితులు అనుసరించే పద్ధతులు ఉన్నాయి. పద్ధతులు వచ్చేసి జర్మనీ, అధికారాలు వచ్చేసి 1930 చట్టం. నేను అక్కడ A1 A2 అని సూచించడం జరిగింది. సమైక్య వ్యవస్థను 1930 చట్టం ప్రకారం తీసుకుంటే సమైక్య వ్యవస్థ నిర్మాణాన్ని కెనడా నుంచి తీసుకున్నాం. గవర్నర్ పదవి వచ్చేసి, అంటే రాష్ట్రాలకు రాజ్యాంగాధిపతి లేదా రాష్ట్రాధిపతి గవర్నరు, ఈ పదవిని మనం 1930 చట్టం ప్రకారం తీసుకుంటే మరి ఈయన నియామకం అంటే ఈయన ప్రజలచే ఎన్నుకోబడాలా, ప్రత్యక్షంగా ఎన్నుకోవాలా, పరోక్షంగా ఎన్నుకోవాలా, లేదా నియమించబడాలా అనే అంశాన్ని మనం కెనడా నుంచి తీసుకున్నాం. ఇప్పుడు ఏంది, గవర్నర్ని మనం ఎన్నుకుంటున్నామా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లేదు, కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. అంటే గవర్నరు నామినేటెడ్ పోస్ట్ అనేది కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. ఇది డిఫరెన్స్. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సుప్రీంకోర్టు కింద మళ్ళీ కింది స్థాయి కోర్టులు
పనిచేస్తాయి. ఇది బ్రిటన్ నుంచి. స్వతంత్ర అంటే ఈ వ్యవస్థ అంతా, ఈ ఏకీకృత న్యాయ వ్యవస్థ అంతా కూడా కార్యనిర్వాహక వ్యవస్థలో భాగంగా కాకుండా స్వతంత్రంగా ఉంటుంది. దానిని అమెరికా నుంచి స్వీకరించాం. ఈ డిఫరెన్స్ని అంతా కూడా నేను హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతి వచ్చేసి ఇక్కడ ఏ విధంగా ఎన్నుకుంటాం, ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటాం. అది ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగితే తొలగించే పద్ధతి మాత్రం అమెరికా నుంచి తీసుకున్నాం. ఎట్లా పార్లమెంటు ఉభయ సభలలో తీర్మానాలు ప్రవేశపెట్టాలి, ఆ తీర్మానాలని ఆమోదించాలి, ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి, అప్పుడు తొలగించబడతారు. ఈ తొలగించే పద్ధతి అమెరికా. అభిశంసన అమెరికా, ఎన్నుకునే పద్ధతి ఐర్లాండ్. రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం దక్షిణాఫ్రికా నుంచి. ఈ రాజ్యసభ సభ్యుల్లో కొంతమందిని అంటే లోక్సభ సభ్యులు ఎన్నుకోవడం నార్వే నుంచి స్వీకరించడం జరిగింది. ఇక్కడ ఫెడరల్ కోర్టు అంటాం. ఈ 1935 చట్టం ప్రకారం మనం ఏర్పాటు చేస్తే తర్వాత కాలంలో అది సుప్రీంకోర్టుగా మారినది. ఏకీకృత న్యాయ వ్యవస్థలో భాగం. అమెరికాలో ఫెడరల్ కోర్టు ఉంటాయి, అదేవిధంగా రాష్ట్రాల కోర్టులు ఉంటాయి. దేనికి దానికే స్వతంత్రంగా వ్యవహరిస్తాయి, విడివిడిగా వేరువేరుగా వ్యవహరిస్తాయి. కానీ మన ఇండియాలో సుప్రీంకోర్టు కిందే అన్ని వ్యవస్థలు కూడా వ్యవహరిస్తాయి. కానీ ఫెడరల్ కోర్టు, అక్కడ రాష్ట్రాల కోర్టులు వేరువేరుగా ఉంటాయి. దీన్ని 35 చట్టం ప్రకారం తీసుకుంటే సుప్రీంకోర్టు అనేదాన్ని ఏకీకృత న్యాయ వ్యవస్థలో భాగం కావున దీన్ని బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ రెండు ఒకటే అండి. ఫెడరల్ కోర్టే తర్వాత కాలంలో సుప్రీంకోర్టుగా మారింది. కానీ ఇక్కడ స్వతంత్రంగా వ్యవహరించే అంశాన్ని డిఫరెన్స్ తెలియడం కోసం నేను మళ్ళీ దీన్ని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇది 1935 ఫెడరల్ అంటే సమైక్య కోర్టు అని. ఇక్కడ సుప్రీంకోర్టు అంటే బలమైన కేంద్రీకృత ప్రభుత్వం ఉండే కోర్టు సుప్రీంకోర్టు. అది బ్రిటన్ నుంచి స్వీకరించడం జరిగింది. ఈ డిఫరెన్షియేషన్ తెలుసుకొని జాగ్రత్తగా చదివినట్లయితే ఈజీగా మనం ఆన్సర్స్ని గుర్తించవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉన్నట్లయితే, అంటే మన రాజ్యాంగానికి మూలాధార గల అంశాలు మిగిలిపోయినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో నేను వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.